ఆపరేషన్ చేయించాలి కాదు అందరూ రోజు పోయినట్టు రోజు ఎట్లా పోతారని గణతంత్ర నాయకత్వం ఏప్రిల్ 27 మీటింగ్ కొరకు ఈరోజు మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం ఈ మీటింగ్ మనకు ముఖ్య అధినేతగా మన ప్రియవత నాయకులు దండ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు వెంకటరెడ్డి పటేల్ గారు, పెద్దలు కూడా రమేష్ అన్న, కృష్ణారెడ్డి పటేల్, మన జెడ్పీసీ గారు, మాజీ జెడ్పీసీ గారు సదన్న గారు, దివాకర్ రెడ్డి పటేల్ గారు, మన యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఎలకతుర్తిన జరిగేటువంటి 27న జరిగేటువంటి ఉత్సవాలకు మనం ప్రిపేర్ అయిపోవడానికి కారణం మన సారు వచ్చి మనలో ఎట్లా పోవాలన్నది ఏదన్నది చెప్పడానికి సారు అన్ని రంగపురం మొదలెట్టి ఆగ్నేపల్లి వరకు బండ్లతోటి ర్యాలీ తీయడం జరిగింది. ఆగ్నేపల్లి కూడా భారీ ఎత్తున మీటింగ్ చేయడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. మిత్రులారా, ఈ సాయంకాలం వేళ పర్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునేటువంటి ముఖ్య ఉద్దేశాన్ని మిత్రులు మీకు ఇదివరకే చెప్పేళ్ళు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కొరకు ఆ రోజు ఉండేటువంటి పదవులకు రాజీనామా చేసి ఒక పార్టీని స్థాపించి, ఇది అసాధ్యం, తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం అనేది సాధ్యం కానటువంటి అంశమని అనుకునేటువంటి పరిస్థితులను తిరగరాస్తూ ఆయనకు ఉండేటువంటి చాణక్యుని రాజనీతిని ప్రదర్శించి ఆనాడు ఉండేటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో చేరి కేంద్రంలో మంత్రి పదవి తీసుకొని ఆనాడు ప్రభుత్వం చేత ప్రకటన చేయించి తెలంగాణ రాష్ట్రం ఇస్తామని కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వము, ఇది సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పెత్తనందారుల యొక్క మాటలకు తలొగ్గినటువంటి సందర్భాలలో పదవులకు రాజీనామా చేసి ఒక కొత్త రాజకీయ నిర్వచనం చేసి ఎంపీగా ఎమ్మెల్యేలను కూడా పదవులకు రాజీనామా చేయించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి గత్యంతరైన పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే విధంగా ఆనాడు ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. తెలంగాణ విడిపోయేటప్పుడు ఆనాడు సమైక్య పాలకులు విడిపోతున్న సందర్భంలో వాళ్ళు అన్నారు, అయ్యో మీకు పరిపాలనే చేత కాదు, మీకు కరెంట్ ఎట్లా, మీకు నీళ్ళు ఎట్లా, మీకు ఫండ్స్ ఎట్లా, ఇవన్నీ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్పినాం, ఆ రోజు విడిపోయేటప్పుడు ఇవన్నీ అవసరం లేదు, అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసి ఉందామని చెప్పి ఆ రోజు చెప్పిన అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు ఉండేటువంటి వాళ్ళందరం కూడా ఒకటే మాట. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు కేసీఆర్ గారికి 2 పర్యాలు అధికారం ఇచ్చింది. తెలంగాణ ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో ఎట్లుండే కరెంట్ ఎట్లుండే 7 గంటల కరెంటు, పొద్దుగాల 3 గంటలు, రాత్రి 4 గంటలు. కొత్తగా పెళ్ళైన పిల్లగాడైనా కావలి పోతేనే పొలం బారేది. ఈ ఇవాళ ఎట్లు తెలంగాణ వచ్చినాక పోతానమా కావలి పోకుండా మనం ఉన్నప్పుడు ఒక మోటార్ కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చి
వ్యవసాయ రంగానికి మనం ఎంతో సహకారాన్ని అందించినాం. భారతదేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు నేను దాదాపు 40-50 నా గుర్తెరిగిన దగ్గర నుంచి చూస్తా ఉన్నా. చౌదరి చరణ్ సింగ్ అని లేకపోతే ఇంకెవరో రైతుల గురించి ఆలోచిస్తారని విన్నాం. కానీ ఈరోజు మాట వినడమే జరిగింది, కానీ రైతుల గురించి చేసి చూపెట్టిన నాయకుడు ఎవరనంటే ఒక కేసీఆర్ మాత్రమే. ఎవరైనా ఊహించిలా? ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండా కేసీఆర్ నేను వేస్తే ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఇస్తా అని చెప్పిండా? చెప్పలే. చెప్పకుండానే ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చి ఇది రైతు ప్రభుత్వం అని చూపెట్టింది. ఎవరైనా రైతుల గురించి ఆలోచించి ఎవరికైనా ఉద్యోగస్తులకు ఉండేది బీమా, ఎవరైనా ఉద్యోగస్తులు వాళ్ళకు ఉండేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది కాబట్టి దాని కొరకు ఎల్ఐసి కట్టేది. ఆయనకి ఏమైనా ఇబ్బంది వస్తే ఎల్ఐసి పైసలు వచ్చేది. కానీ రైతుల పక్షాన ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తే ఒక రైతు ఏదైనా ప్రమాదవశాత్తు సహజ మరణం చెందితే 5 లక్షల రూపాయలు 10 రోజుల్లో పడ ఇంటికి వచ్చి పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో లేదు. పెళ్లి చేస్తే చాలా మంది మాట్లాడతారు, పెళ్లి పేదింటి ఆడపిల్ల పెళ్లికి మేనమాల సపోర్టు, మన అన్నదమ్ముల సపోర్టు ఉంటేనే పెళ్లి అయ్యే పరిస్థితి ఉండే. ఈరోజు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఒక కేసీఆర్ పెళ్లైన పత్రిక పెడితే 1,16,000 రూపాయలు మరి ఈరోజు పైసా మధ్యవర్తి దళాలు లేకుండా ఇచ్చినాం. ఈ మొగోడేం చెప్పిండు, పెళ్లి అవుతుంది కానీ మరి బంగారం ఎట్లా, నేను పెళ్లికి మరి పుస్తల కింద తులం ఇస్తా అన్నాడు. ఈ 16-15 నెలల్లో ఏ ఊళ్ళో పెళ్లి కాలేదా? అయిందా కాలేదా? ఇచ్చిండు ఆవిడ తులం బంగారం ఇయ్యకపోయా. మరి మనం ఏమన్నాడు, మనం ఆ రోజు ఎలక్షన్ల ముందట పైసలన్నీ కూడా బ్యాంకులో జమ చేసి ఎన్నికల కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకొని రైతు బంధు వేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు పోయి కంప్లైంట్ ఇచ్చే యొక్క డబ్బులు ఆపిన్లు. ఏం చెప్పిండ్రు, 3వ తారీఖు అయితే 5,000, 3 తర్వాత వస్తే 7,500 అన్నాడు. వచ్చినాయా మనకి 7,500? అసలుకే మోసమైంది. 5,000 గతి లేదు. 2 లక్షల రుణమాఫీ మీరు పోయి తెచ్చుకోపల్లి. రేపు 9వ తారీఖు నాడు నేను ముఖ్యమంత్రి కాగానే 2 లక్షల రూపాయల మొదటి సంతకం పెడతా అన్నాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి ఒట్లు పెట్టుకోగా చూసినామే? ఏ ఊరికంతా దేవుని మీద ఒట్టు పెట్టిండు. మన వరంగల్కి వచ్చి భద్రకాళమ్మ మీద, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్లు పెట్టి 15 ఆగస్టు అన్నాడు, 26 జనవరి అన్నాడు, 31 మరి మార్చ్ అన్నాడు. ఏప్రిల్ 1 నాడు మన అందరినీ కూడా ఏప్రిల్ 1 ఏమంటారు, ఏప్రిల్ 1 నాడు ఫూల్ అంటారు. మనల్ని ఏప్రిల్ ఫూల్ చేసిండు. మరి ఏప్రిల్ ఫూల్ చేసిన మనం ఊకున్నావా? కర్ర కాల్చి బాధ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందా లేదా? ఇప్పుడు కర్ర కాల్చి బాధ పెట్టాలంటే దొరుకుతాడు, పెట్టాడు. ఎప్పుడు వస్తాడు, వచ్చినప్పుడు పెడదాం. కానీ రేపు కర్ర కాల్చి బాధ పెట్టుడు అంటే ఏంది? కేసీఆర్ గారు పెట్టినటువంటి పార్టీకి 25 సంవత్సరాలు పడుతున్నాయి కాబట్టి ఆ సభకు పోయి రేవంత్ రెడ్డికి లాగు నడిచేటట్టు చేయాలి. మనం ఇక్కడి నుంచి పోతే లేదంటే లాగు పడుతుంది. వీటాడు పరిశాన్ అవుతాడు. అరే ఏంది, ఏం జనం గింత జనం ఏంది, ఒక కేసీఆర్ గారు పిలుపునిస్తే ఇంతమంది రావడం ఏందని రాజకీయంగా అతను చేసేటువంటి తప్పిదాలను సరి చేసుకొని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కదలాలి, దండు గెలాలి, కేసీఆర్ సభను విజయవంతం చేయాలి. ఖచ్చితంగా పర్లపల్లి గ్రామం, మరి మొగులపల్లి మండలం, భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉత్సాహం చూస్తూ ఉంటే ఉరకలు వేస్తూ ఉన్నది. దానికి కారణం ఏంటంటే పెద్దసారి పని గట్టుంటే చిన్నసారి పరిస్థితి ఇక్కడ కూడా గట్టే ఉన్నది. చిన్నసారి అంటే ఎరికే కదా. ఆ చిన్నసారి ఏంది, కొత్తగా తెచ్చింది లేదు, కొత్తగా జరిగింది ఏం లేదు. కానీ నేను తెచ్చిన వాటికే అటు దిట్టు పెట్టి ఇటు దట్టు పెట్టి బొమ్మలు ఆయన పెద్దవి పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయనకు అనుమానం వచ్చేది, మళ్ళీ అత్తనో పోతానో ఉంటనో లేదా అని చెప్పి పెట్టుకుంటా ఉన్నాడు. మీ గ్రామంలో ఇది నేను నియోజకవర్గంలో అన్ని డబుల్ రోడ్లు ఆయనకి ఇది ఒక్కటే మిగిలిపోయింది. ఆ రోజు కేసీఆర్ గారి దగ్గరికి పోయి మాట్లాడి డబుల్ రోడ్కు శాంక్షన్ చేయించి టెండర్ కూడా హైదరాబాద్ కాంట్రాక్టర్, పెద్ద కాంట్రాక్టర్ టెండర్ వేయించిన. ఆయన పని చేస్తామని పోతే లెక్క కలవాలంటాడట. లెక్క కలితేనే పని చేయాలి. అలా లెక్క కాలేపోయి నువ్వు ఎవరైనా చేసుకోవాలి పోయి, నేను ఇంత పని చేసుకోపోవాలంటే వాళ్ళు వీళ్ళు వస్తాళ్ళు వెనక పోతాళ్ళు. ఏంటంటే ఆయన లెక్క కలతలేదు. లెక్క కలితేనే మరి పని చేయాలి. మరి లెక్క కలవాలంటే వానికి మిగిలిన అన్నవద్దా? ఈ సర్కార్ బిల్లు వచ్చుడే కష్టమే. ఈ బిల్లుకే 20% అట. మొన్న అన్నారు కదా 10% పోయి 20% ప్రభుత్వం అయిందని. అసెంబ్లీలో అంటే కూడా అక్కడ ఉన్న మంత్రి అంటే నేను తీసుకోలేదు అంటలేడు.
ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకోలేదు పోయి, నాకు అర్థం కాదు. నువ్వు నిజంగా తీసుకోలేదు, దమ్ముంటే నేను ప్రూఫ్ చేయి, నేను రాజీనామా చెప్తానాలే అంటాడానే. మీరు టీవీలు చూసిన కదా అన్నాడా? అంటలేడు. అంటే నేను ఏమన్నా లాభం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. వానికిచ్చి వీనికిచ్చి మరి రోడ్డు పని చేస్తే వానికి ఏం మిగులుతుంది? కాబట్టి పని చేయడానికి ఎవరు సిద్ధమైతలేరు. ఖచ్చితంగా రేపు మాప చూస్తాం. ఒకవేళ కనుక పని మొదలు పెట్టకపోతే ఇదే పర్లపల్లి రోడ్డు మీద పెట్టి ఇక్కడ మొత్తం కూడా రాస్తారోక చేసి ఈ ప్రభుత్వానికి కనిపించాలనే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే శాంక్షన్ అయిన రోడ్డు పని చేయించకుండా అడ్డుపడేటువంటి అధికారం ఎవరికి ఇచ్చిళ్ళు? కాబట్టి తక్షణమే పనులు ప్రారంభించాలని ఇదే పర్లపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ముఖ్య సమావేశంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మనం అధికారం ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు ఎట్లా వస్తాయి? కాలువ నీళ్ళు ఎట్లా అంటే మీరు ఎందుకంటే ఇటుదిక్కున్నారు, మీకు ఫుల్ వాటర్ రావాలి, ఎంతో కొద్దిగా మీకు వచ్చినాయి. ఆ పై దిక్కులకైతే దిక్కు లేదు. పైన ఉండేటువంటి DBM 38 కింద సుక్క నీళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. వాగుల పంటి నీళ్ళు ఎట్లా పోయినాయి? మే నెలలో కూడా బాగా అంతా కూడా మరి మరి మత్తలు పడే పరిస్థితి. ముదిరాజులు చేపలు ఎప్పుడు కూడా మే నెలలో కూడా మంచి చేపలు పట్టుకునే పరిస్థితి. ఇప్పుడే చేపలు లేవు, షెర్లు ఎండిపోయినాయి, ఈరోజు బోసిపోయే పరిస్థితి వచ్చింది. అంటే పరిపాలన వైఫల్యం, ఇక్కడే ఉండేటువంటి రాజకీయ నాయకత్వానికి అవగాహన లోపం వల్ల ఈరోజు మనం నీళ్లు రావాల్సిన వాటర్ నీళ్ళు వస్తలేవు. కాబట్టి భూగర్భ జలాలు అడుగంటినాయి. ఈరోజు పంటలు పండే పరిస్థితి లేనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మిత్రులారా, మరి ఈ ప్రభుత్వం చేసేటువంటి దురాఘాతాలకు మన దగ్గర ఉండేటువంటి అస్త్రం ఉన్నది. నేను ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు 2 పర్యాయాలు ఉన్నప్పుడు కూడా ఏ గ్రామానికి ఏం కావాలి, ఏ రోడ్డు ఎప్పుడు పూర్తి చేయాలి, ఉండేటువంటి నిధులను ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేసి ఈ పర్లపల్లి గ్రామంలో కూడా నేను మొట్టమొదటిసారి శాసనసభ్యుడైనప్పుడు ఈ గ్రామం ఎట్లుండే, ఈ రోజు ఎట్లా ఉన్నదో మీరే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధ్యమైనంత మేరకు అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ఈరోజు అనేక కుల సంఘాలకు ఇచ్చినాం, మహిళా సంఘాలకు భవనాలకు డబ్బులు ఇచ్చినాం, రైతు వేదికలు కట్టుకున్నాం, అన్ని రకాలుగా చేసుకున్నాం. మరి ఈరోజు ఎందుకో ప్రజలకు ఏవో చూసి వాళ్ళకు కూడా చూద్దానికి ఒకసారి కొత్తనికి అని చెప్పి ఇచ్చింది అవకాశం. ఓసారి సానుభూతి అట. మరి వగలు రాసి నాకు తెలియదు, అబద్ధం ఆడు నాకు సాధ్యం కాదు. ఒక ఆయనకు అబద్ధం నిజం చెప్తే ఆయనకు ఇబ్బంది, నేను అబద్ధం ఆడితే నాకు ఇబ్బంది. నా అబద్ధం చెప్పి ఆయన నిజం చెప్పాడు. కాబట్టి నిజం చెప్పని ఆయన నమ్మి ఆయన చెప్పి అన్ని రకాలుగా 2 సార్లు పోటీ చేస్తే 3 సార్లు పోటీ చేసి ఓడిపోయినా అని, నేను ఇల్లు అమ్ముకున్నా అని. ఎన్నిసార్లు అమ్ముతాడా ఇల్లు? నా ఇల్లు మరి వరంగల్ ఇల్లు అట్లే ఉంటుంది, ప్రత్యేకించడానికి ఇల్లు అమ్మిడని చెప్తారు, ఇల్లు అయితే అట్లే ఉండదు. మరి ఇల్లుగా అమ్ముడు మాట దేవుడేడు. ఇప్పుడు కొత్త ఇల్లు కొనే కార్యక్రమంలో తిరుగుతాడు ఆయన. కాబట్టి ఈ రకమైనటువంటి పరిపాలన నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నది. మన రాష్ట్రంలో కూడా పర్సంటేజ్ల ప్రభుత్వం అయిపోయింది, అభివృద్ధి కుంటుపడ్డది. హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్ గారు KTR గారు ఒక విశ్వనగరం చేస్తే మన పిల్లగాళ్ళు కూడా ఉంటారు హైదరాబాద్లో. హైదరాబాద్లో చూడలు ఎట్లా రోడ్లు ఎట్లా ఒకప్పుడు నీళ్ళ ఇబ్బంది ఉండే, ఇప్పుడు నీళ్ళ సమస్య లేదు. రోడ్ల అభివృద్ధి, ఎవరికైనా ఉపాధి అవకాశాలు మెండుగా దొరుకుతున్నాయి. ఈరోజు ఎవరైనా హైదరాబాద్కి పోయి ఏదో రకంగా పనిచేసుకొని బతికే స్థాయికి ఈరోజు తెస్తే ఈయన వచ్చినటువంటి వేళ విశేషం ఏందో కానీ హైడ్రా పేరు పెట్టి ఈరోజు బిల్లు కులగొట్టే కార్యక్రమం మొదలుపెట్టిండు. హైడ్రా పేరు పెట్టి ఈరోజు హైదరాబాద్ ఉండేటువంటి రియల్ ఎస్టేట్ పడిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది, రావాల్సినటువంటి మరి ఇన్కమ్ జనరేషన్ ఆగిపోయింది. ఈరోజు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు హైదరాబాద్ ప్రజలు. కాబట్టి ఈరోజు ఒక్క రంగం మీద కాదు ఈయన యొక్క ప్రభావం. ఈరోజు ఫార్మా రంగం కొరకు 15,000 ఎకరాలు ప్రభుత్వం సేకరిస్తే అక్కడ కట్టరానే ఈరోజు ఏదో ఏం సిటీ కడతావు కట్టబట్టే ఏదో చెప్తాడు ఆయన. అన్నిటి వరకే ఆయన పుణ్యకాలం అయిపోయేటట్టున్నది. పిల్లగాళ్ళు చదువుకునేటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు ఇప్పటికే కుదవబెట్టిండు, దాన్ని 10,000 కోట్లు అప్పు తెచ్చిండు, మళ్ళీ ఇప్పుడు దాన్ని అమ్మకానికి పెట్టిండు. పిల్లగాళ్ళకి ఏమైంది అర్థమైపోయింది. అక్కడ జినుకలు, అక్కడ మన ఊర్లలో కూడా లేవు జినుకలు, కానీ హైదరాబాద్ నగరంలో జినుకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, అటవీ 400 ఎకరాలు మొత్తంలో కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు అది కూలగొట్టే మొత్తం అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక్కటి కూడా ఆలోచన చేసి జరగడం లేదు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి మనం బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ప్రతిపక్షం అంటే గతంలో పోరాటాలు, ధర్నాలు, రాస్తారోకాలు, కానీ ఈరోజు పరిస్థితి అట్లా లేదు. అంతా కూడా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైపోయింది. అంతా కూడా వాట్సాప్లలో ఒపీనియన్ చెప్తా ఉన్నారు. వాట్సాప్లో ఒపీనియన్ చెప్తే కూడా కేసులు పెడతా ఉన్నారు. మొన్న ఒక హైదరాబాద్లో ఒక ఆమె
ఓ ఇంటర్వ్యూ చేసింది. అమ్మాయి ఎట్లున్నది రేవంత్ అంతా పాలన అంటే ఆమె ఆయన అక్కడ ఉన్నాయన కొంచెం తిట్టిండు. ఆమె ప్రసారం చేసింది. రాత్రి తీసుకుపోయిండు, కేసు పెట్టి జైలు వారేసిండు. ఎవరు అంటే తిట్టినోడు కడుపుగాలు తిడతాడండి. నువ్వు తిట్టలేదా కేసీఆర్ గారిని మంచి పరిపాలన చేస్తా ఉంటే కూడా ఏ రకంగా దుర్మార్గంగా అసత్యాలు ప్రచారం చేసినావు? అసత్యాలు వాస్తవాలు చెప్తా ఉన్నారు. రైతు బంధు రాకుంటే రైతు ఒళ్ళు కాలదా, కడుపు కాలదా? రుణమాఫీ అందరికీ చేస్తారని చెప్పినావు, కొంతమందికి చేసి కొంతమందికి చేయకుంటే రైతుకు బాధ ఉండదా? మరి సన్న వడ్లకు దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు. ఎలక్షన్ కాగానే సన్నాలు అన్నాడు, దొడ్లకు ఎగ్గొట్టిండా లేదా? మరి ఈరోజు అన్ని రకాలుగా ఆడబిడ్డలను మోసం చేసిన 2500 ఇస్తాను, ఆడబిడ్డల వస్తువులు తలగారు అని గ్యాస్ ఇస్తాడు. ఒక నెల వేసినట్టు చేసిన అది అటుకెక్కిచ్చిండు, ఒక నెల కూడా రాలేదట. మరి ముసలిలో మోసం చేసిండు. అవ్వకిత్తా అయ్యకిత్తా, తాతకిత్తా నాయనకిత్తా అన్నాడు. ఇచ్చినాడే 2000 జాగాలు 4000 ఇస్తా అన్నాడు. మా పెద్ద మనిషి నర్సయ్య అనే పేరు, నర్సయ్యకు 6000 ఇస్తా అన్నాడు. వాళ్ళు కూడా పాపం నిజమని నమ్మి 4000 మర్చిపోయి 6000 6000 కాలే 4000 మధ్యలో నెలకు కొట్టిండు. అంటే ఎవ్వరు చూడు మోసం చేయడం ఆయన విద్య, అవాస్తవాలు మాట్లాడడం ఆయన నైజం. కాబట్టి నేను కూడా దాదాపు రాజకీయాల్లో చాలా సంవత్సరాలు ఉన్నా, క్రియాశీలకంగా ఉన్నా, అధికారంలో ఉన్నా, రాజకీయ పార్టీలో ఉన్నా, విద్యార్థి నాయకుడు, యువ నాయకుడు ఉన్నా, చూస్తా ఉన్నా. కానీ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఎప్పుడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేదంటే 4 ఏళ్ళై 5 ఏళ్ళు అడుగు పెడుతున్నప్పుడు అప్పుడు ప్రజల ఒపీనియన్ చెప్పేది, ఈ ప్రభుత్వం ఉండడానికి వీల్లేదా, వీడు వాగ్దానాలు అమలు చేయలే, దుర్మార్గమైన పరిపాలన చేసిండు అని అప్పుడు చెప్పేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే మొదలు పెట్టిండు. వీడు తిన్నాను ఎక్కడి నుంచో దిక్వాళ్ళు వచ్చిండు, వీడు పోవాలి అని చెప్పి ఆడబిడ్డ చెప్తాంది, యువకుడు చెప్తాడు, రైతు చెప్తాడు, కార్మికుడు చెప్తాడు, అందరు చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నారు? నువ్వు లోపాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ఎదురుదాడి చేస్తా ఉన్నాడు. ఆయన ప్రసంగం మొదటిసారి కూడా ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్ తిట్టుడు, కేసీఆర్ గారు అప్పుల రాష్ట్రం చేసిండని. అప్పుల రాష్ట్రం చేసి ఏం చేసిండు? ఈరోజు రాష్ట్రం యొక్క సంపద పెంచలేదా? ఈరోజు ప్రాజెక్టులు కట్టలేదా? మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇవ్వడం లేదా? ఈరోజు రోడ్లు అభివృద్ధి చేయలేదా? హైదరాబాద్ నగరం అభివృద్ధి చేయలేదా? మన భూపాలపల్లి ఒక చిన్న గ్రామ పంచాయతీ కలెక్టర్ కార్యాలయం కట్టి ఒక సెక్రటరియట్ మైమిపించే విధంగా కట్టలేదా? ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఈరోజు అప్పుల పాలైందన్న మొగోడు ఈ 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఏం చేసిండో చెప్పమని అడుగుతున్నాం. ఏమైనా చేసిండా? ఏమైనా కొత్తగా ఏమైనా అయిందా? ఏమి కాలే. అప్పుల రాష్ట్రం అయిందని బయటికి చెప్పుడు, బుకాయించుడు, ఎక్కడ పైసలు వస్తాయి, ఎక్కడ కమిషన్లు వస్తాయో అక్కడే పనులు చేయాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి మనం ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా ఉండాలంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఎందుకంటే ఎప్పుడో పెట్టాల్సి ఉండే, ఏడాది కింద పెట్టాల్సినటువంటి సర్పంచ్ ఎన్నికలు పెట్టలే, 4 నెలల కింద పెట్టాలి, 4-5 నెలల కింద పెట్టాల్సినటువంటి జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలు పెట్టలే, మున్సిపాలిటీలకు పదవీ కాలం మీద వాళ్ళకు పెట్టలే. ఇప్పుడు పెట్టకపోతే ఏంటంటే గిట్లనే తప్ప పెట్టారని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఎక్కడైతే స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారో అక్కడే కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రాంట్స్ ఇస్తాం, గ్రామ పంచాయతీలకు కానీ మండల ప్రజా పరిషత్లకు కానీ. దానివల్ల ప్రతి నెల దాదాపు 300 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి గ్రాంట్స్ ఆగిపోతున్నాయి. కాబట్టి గ్రాంట్స్ రావాలంటే ఎన్నికలు పెట్టాలి. పెట్టకపోతే గత్యంతరం లేదు కాబట్టి పెడతాడు. అప్పుడు అస్సలు దొరుకుతాడు మన చేతికి, అప్పుడు దొరుకుతాడు రేవంత్ రెడ్డి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు అడగాలి, ఏమైనా ఎమ్మెల్యే సాబ్ ఈ రోడ్డు సంగతి ఏందని అడగాలి. అడగకపోతే ఇప్పుడంటే పోలీసులు ఉంటారు, ఎన్నికల ముందు ఉండరు. ఎందుకంటే ఎన్నికల ఈ వ్యాన్లు వేసుకొని వచ్చుడు ఉంటారు కాబట్టి 2-3 సెక్యూరిటీలు, కానీ ఇంత ఆర్భాటం ఉండదు. అడగాలి, ఎందుకు ఆపినావో చెప్పు, మీరు చేసిన తప్పేందో చెప్పని అడగాలి. మాకెందుకు రైతు బంధు రాలేదో అడగాలి, ఎందుకు ఈరోజు రుణమాఫీ కాలేదో అడగాలి. అడిగితే సమాధానం చెప్పలేడు. కాబట్టి ఇక నువ్వు మా ఊరికి రావద్దా, మీ ఓట్లు అనేటివి మా దగ్గర పడి మేము వేసే ఓట్లు కారు గుర్తుకేస్తాం, కేసీఆర్కి ఎత్తామని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఇన్ని తప్పులున్నాయి వీళ్ళ దగ్గర, 1 కాదు 2 కాదు, కేవలం 15-16 నెలలకు ఇన్ని తప్పులు చేసింది. ఒక శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు పర్సంటేజ్ల ప్రభుత్వం అంటే ఛాలెంజ్ చేయకుండా తప్పించుకోవడం. కేటీఆర్ ఏమన్నాడు, హరీష్ రావు ఏమన్నాడు, రుణమాఫీ అయినట్టు ఒక గ్రామానికి పోదాం, నువ్వు చెప్పు ఏ గ్రామైనా, నీ ఊరికి పోదావా, నా నియోజకవర్గానికి వస్తావా, ఛాలెంజ్ చేస్తున్నా, 100% కనుక రుణమాఫీ అయితే
నేను ఎమ్మెల్యే పదవికి రాజకీయాల నుంచి సన్యాసం చేస్తా అంటే దాని గురించి సమాధానం చెప్పాడు. చెప్పిండా? చెప్పలే. అంటే ఈ ప్రభుత్వం తప్పించుకు తిరుగు. మంత్రి అంటాడు ఇక అయిపోయింది ఇక మేము ఇచ్చే పరిస్థితి లేదు. మన ఎమ్మెల్యేని అడిగినట మొన్నేవాళ్ళు ఎలా గది అడగబోయి ఏమని అడుగుంటే ఇంకేం అడుగుతాం? రుణమాఫీ అడగద్దా, మా వృద్ధులకు పెన్షన్ పెంచమని అడగద్దా, కొత్త రేషన్ కార్డులు ఊరిస్తాళ్ళు 15-16 నెలలు అయింది, ఇక వస్తాయి. నేను ఇవాళ పొద్దుగాల ఆ ఊరికి పోయినా, మనం కురుక్షాలకు పోయినా, అక్కడ పిల్లగాడు వచ్చిండు, ఆయన ఫోన్ పట్టుకొని ఓ సారు నాకు రేషన్ కార్డు ఎందుకు రాలేదని అడిగిన. నేను బతకడానికి ఒకటి టాటా మ్యాజిక్ ప్రైవేట్ ఫైనాన్స్ లో కొనుక్కున్నా, 4 వీలర్ అని పడ్డది, నీకు ఇనెలిజిబుల్, నీకు రిజెక్ట్ అని చెప్తున్నా. నేను ఎంఆర్ఓ ఫోన్ ఏందమ్మా ఏంది ఈ కథ ఏంటంటే సార్ పంపించాలి అంటే ఎట్లే కొట్టాలని చూసుడే, రేషన్ కార్డే కొట్టాలని చూసుడే. ఎందుకంటే రేషన్ కార్డే కొడితే అన్నీ కొట్టచ్చు. ఇక ఇండ్లు ఇస్తామని చెప్పి ఊరిస్తా ఉన్నారు 15-16 నెలల నుంచి. ఆ ఇళ్ళ లిస్టు పెడితే అసలు బండారం బయట పడుతుంది. కొడుకులు ఊళ్ళలోకి రాకుండా అవుతారు. మీ ఊళ్ళో 4-3 ఇస్తారు, మరి 3,000 ఇల్లేనా, ఎంతమందికి ఇస్తాడా? అందరికి ఆశ పెడతాడు, మీ ఊరికి ఇల్లు ఇస్తా, ఊరికి ఇల్లు ఇస్తా, మీ ఊరికి ఇల్లు ఇస్తా. మరి ఇప్పటిదాకా ఒక ఇల్లుకు ముగ్గు పోసింది లేదు. మీరు మాత్రం జాగ్రత్త సుమా. ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఏదో అంటారా ఇల్లు బిక్కి పని చేసిన పరిస్థితి వస్తుంది. వీళ్ళని నమ్మి కనుక ఇల్లు కూడా విక్తే ఇల్లు కట్టుకున్నానికి బిల్లు రాదు, ఇల్లు పూర్తయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అంత గ్యారెడ్ మాటలు. నిజంగా చెప్తా ఉన్నాం, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి పేదల ఇళ్ల విషయంలో కానీ మిగతా విషయాలలో కానీ ఇప్పుడు ఏదో రాజీవ్ యువ కిరణాలు అని పెట్టినాడు. ఏమి యువ కిరణాలు, అవి కిరణాలు ఏడబడతానే అర్థమవుతుంది. అవి ఇక్కడ అంతా ఏదో ఒక రకంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, బురదలో రాయేసి బయటపడాలని చూస్తా ఉన్నారు. మనం జాగ్రత్తగా ఇవన్నీ ప్రజలకు తెలియజేసి రేపు జరగబోయేటువంటి మరి స్థానిక సంస్థలకు సమాయత్తం కావడం ఒక ఎత్తు అయితే, రేపు జరగబోయేటువంటి 27వ తారీఖు సభ నాకు తెలిసైతే ఇలాంటి సభ భారతదేశ రాజకీయాల్లో ఎవరు పెట్టేటువంటి సాహసం కూడా చేయరు. ఎందుకంటే దాదాపు 200 ఎకరాల స్థలంలో సభ, 1500 ఎకరాలలో మన పార్కింగ్ ప్లేస్, మనం పోయేటువంటి వాహనాలు పెట్టుకోవడానికి పెట్టినటువంటి సభ. నాకు తెలిసి ఇంత పెద్ద సభ ఎప్పుడు కూడా పెట్టడానికి ఎవరు కూడా సాహసం చేయరు. మన నియోజకవర్గం నుంచి 20,000 మందిని మనం తీసుకెళ్లాలి, 20,000 మంది కదలాలని చెప్పి మీ అందరికి చెప్తా ఉన్నా. మీ గ్రామం నుంచి కూడా మా సదయ్య గారు 25 మందిని కట్ చేస్తా అంటాడు. 25 మంది ప్రెస్ కావాలి కానీ కట్ అవ్వడానికి వీల్లేదు. కావాల్సినటువంటి సమాయత్తం కాండి. అడిగే కారణం ఎక్కువ, మా గ్రామానికి ఇది కావాలి అది కావాలని. వచ్చే కారణం తక్కువ అంటే నేను ఊరుకోను. మిస్టర్ జోర్గా సదయ్య గారు ఖచ్చితంగా పెద్ద మొత్తంలో తరలి రావాలని మరి కోరుకుంటూ, వాళ్ళందరూ కూడా ఉత్సాహం చూస్తుంటే నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొద్దిమంది మాత్రమే. ఎందుకంటే వ్యవసాయ పనుల టైం ఇది. ఎండాకాలం మక్కలు ఇచ్చే కాడ కొంతమంది ఉండొచ్చు, మరి అదేవిధంగా మిరపతోట కాడ కొంతమంది, నీళ్ళు వారిచ్చే కాడ కొంతమంది. రాకపోయినా వచ్చినట్టుగా నేను ఎందుకు వచ్చినా అంటే, నేను వచ్చిన విషయం మీ అందరికి గ్రామంలో చర్చకు వస్తుంది. వస్తుందా రాదా? వచ్చిండు, నేను కొద్దిమంది ఇక్కడికి వచ్చినా చర్చ అవుతుంది. కాబట్టి మీరు అందరు కూడా పెద్ద మొత్తంలో రమ్మని ఆహ్వానిస్తూ, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 27వ తారీఖు ఉదయం కాబట్టి మనకు ఉండేటువంటి జెండా గద్దెకు మంచిగా రంగేసుకొని, మంచిగా జెండా ఎగరేసుకొని, గ్రామ పార్టీ అధ్యక్షుడు అందరిని పిలుచుకొని ఎగరేసుకొని మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి మనకి ఇక్కడ నుంచి కరెక్ట్ గా 40 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. 40-42 కిలోమీటర్లు ఉంటుంది. మీరు అందరూ కూడా నిర్దిష్ట సమయంలో వచ్చి సభను విజయవంతం చేసి మరి ముందుకు మళ్ళీ వాపసు రావాల్సిందిగా కోరుకుంటూ, ఇదే స్ఫూర్తిగా ముందుకు పోదామని కోరుకుంటూ, మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఈ ఎమ్మెల్యే ఓడిపోయినా అటే పోతాడు. ఇక రాడని ఒక ఆయన. ఇక నేను ఒకటే చెప్తున్నా, నేను నా చిట్ట చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తగా అండగా ఉంటాం. కార్యకర్తల యొక్క సంక్షేమానికి పనిచేస్తాం. నియోజకవర్గంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎదురు నిలబడి పోరాటం చేస్తాం. అది నియోజకవర్గ స్థాయి అయినా రాష్ట్ర స్థాయి అయినా, ఎక్కడ అప్రజాస్వామ్యం జరిగితే అక్కడ ప్రజల పక్షాన ఉంటాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా పోరాటం చేస్తాం. తేలికుంటే ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి మనందరం కూడా కంకణబద్ధమైన పనిచేస్తామనే సందర్భంగా తెలియజేస్తూ, మరి మీ అందరినీ కూడా మరి చాలా రోజుల తర్వాత వచ్చిపోతున్నా, ఏదో సందర్భంలో పెళ్లికో ఆ శుభకార్యానికో ఎప్పుడోసారి వచ్చిపోతున్నా, కానీ ఇంత పెద్ద మొత్తంలో వీళ్ళని కలుసుకోవడం నిజంగా నేను ఒక ప్రత్యేకమైన మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే, ఒక అన్నను, ఒక తమ్ముడిని, ఒక కుటుంబ సభ్యులందరినీ చూస్తున్న భావంతో మరి ఎంతో సంతృప్తిని పొంది పోతా ఉన్నా నేను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.